హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బర్బాటి కర్రీ చేస్తున్నాను. మేకింగ్ వీడియో చూడండి. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ మరుగుతుంది, అందులో ఆనియన్స్ వేస్తున్నాను. అందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇవి బాగా బ్రౌన్గా రావాలి. అయితే ఈ కర్రీ మనం సైడ్ డిష్గా వాడచ్చు, లేకపోతే మెయిన్ డిష్గా కూడా మెయిన్ కర్రీగా వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్గా మంచిదండి. హెల్త్కి స్టూడెంట్స్ ఉంటారు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఇది బ్రౌన్గా రావాలండి. ప్లస్ ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే బేగా కలర్ చేంజ్ అవుతాయి. ఇవి మేము బర్బాటి అంటామండి, వైజాగ్ వైపు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఆనియన్స్లోని బర్బాటి వేసేస్తున్నాను. బాగా కలపాలండి. ఇప్పుడే మనం ఇందులో టమాటీ కూడా యాడ్ చేసేయాలన్నమాట. రెండు కలిపి ఉడుకుతాయి. వాటర్ ఇందులోంచి బయటకు వస్తుందండి, బర్బాటీలోంచి టమాటీలోంచి. అవి బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం కారం ఉప్పు వేసి మూత పెట్టాలన్నమాట. టమాటీలు కట్ చేశానండి, ఇవి కూడా బర్బాటీలో యాడ్ చేద్దాం. ఇవి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు కారం వేయకూడదండి. ఇప్పుడే మనము మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసి ఊరుతుంది అనమాట. ఎప్పుడైనా వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అంతా వేడికి ఊరిపోయి అవి బాగా పలచబడిపోతాయి. అప్పుడు మనం అందులో ఉప్పు కారం యాడ్ చేసి ఆయిల్లో వేగుతుందండి. అప్పుడు చక్కగా అప్పుడు మూత పెట్టి చిన్న వాటర్ వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఉడుకుతుందండి, ఇంకా బాగా ఉడకాలి. దగ్గరికి అయిన తర్వాత కారం వేస్తాను. ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు నేను కారము పసుపు వేస్తాను. కారం వేస్తున్నానండి. ఫ్రైలా ఉంటుంది ప్లస్ కర్రీలా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం పసుపు వేసుకోవాలి. కారం వేసాను కదండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలి. చూడండి, కూర ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, బర్బాటి టమాటీ. ఇది సైడ్ డిష్గా లేకపోతే రైస్లోని కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.